దేవుని ఇష్టం భూమి మీద నెరవేరట్లేదనే కదా అర్థం. యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నా చూడండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే భూమి మీదను నీ ఇష్టం నెరవేర్చాలి అనేసి ప్రార్థిస్తున్నాడంటే, భూమి మీద యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎవరు లేరండి. నెరవేర్చేవారు తర్వాత దేవుని ఇష్టాన్ని తెలుసుకునేవారు ఎవరు లేరంట. దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క కష్టాన్ని తెలుసుకున్నవారు ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఎవరు లేరని యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారండి. తండ్రితో చెప్పుకుంటున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి, మళ్ళీ చదవండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము ఈ భూమి మీదకు రావాలి. పరలోకం మీద ఏ విధంగా అయితే నీ రాజ్యం ఉందో, ఈ భూమి మీద కూడా నీ రాజ్యము రావాలి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నవారు, ఈ నీ కోసం బ్రతికేవారు ఈ భూమి మీదకు రావాలి.